హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Q&A ఎపిసోడ్ 7. నేను మీ తరుణ్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ Q&A సెషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే బెస్ట్ అనుకుంటా క్వశ్చన్స్ లో. ఇంతకు మించి బెస్ట్ కమెంట్స్ ఇవ్వడానికి మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీక్ కి. తెలుసుగా చేయాల్సిందల్లా ఏం లేదు, #AskTarun అని చెప్పి మెన్షన్ చేసి మీకున్న డౌట్ ని కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ లో వాటిని పిక్ చేసి నేను ఆన్సర్ చేస్తాను. బట్ నేను చాలా ఎక్సైటింగ్ ఉన్నా వీటికి ఆన్సర్ చేయడానికి అండ్ టైం అసలు తెలియట్లేదు. ఈ వర్డ్ ఇంతకు ముందు చాలా కామన్ గా అనిపించేది కానీ Q&A సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తూ 7 ఎపిసోడ్స్ దాకా వచ్చేసి అంటే 7 వీక్స్ నుంచి మనం కంటిన్యూస్ గా ఎవ్రీ సండే Q&A సెషన్స్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎలా జర్నీ ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నాం. మీ సపోర్ట్ ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా లేట్ చేయకుండా మనం కమెంట్స్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ కళ్యాణ్ అడుగుతున్నారు, #AskTarun అన్న ఆర్డర్ చేసుకున్న మొబైల్ న్యూ ఆర్ ఓల్డ్ ఆల్రెడీ యూస్ చేశారని ఎలా తెలుసుకోవాలి? మెజారిటీ బ్రాండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ యాపిల్ అనుకోండి, డైరెక్ట్ గా వాళ్ళ సైట్ ఉంది, యాపిల్ సీరియల్ నెంబర్ చెక్ అని కొడితే ఆ డివైస్ ఆల్రెడీ యాక్టివేట్ అయిందా, వారంటీ ఎంత ఉంది ఏంటి అని చెప్పని మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు లీడింగ్ ఆండ్రాయిడ్ బ్రాండ్స్ కూడా ఎగ్జాంపుల్ సామ్సంగ్, వివో, ఐక్యూ, నథింగ్ అండ్ OnePlus ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ సీరియల్ నెంబర్ తో వారంటీ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు వెబ్సైట్స్ అయితే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి. చెక్ చేసుకోవాలనుకుంటే యాపిల్ వారంటీ చెక్, వివో వారంటీ చెక్, OnePlus వారంటీ చెక్ అని మీరు గూగుల్లో కొట్టండి. వాళ్ళ రిలేటెడ్ సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ డివైస్ ఒక సీరియల్ నెంబర్ ఆర్ IMEI ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. బట్ దీనికంటే యాక్యురేట్ గా మీరు తెలుసుకోవాలనుకుంటే సర్వీస్ సెంటర్ కి వెళ్ళండి. మీ నియరెస్ట్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి మీ ఫోన్ ని వాళ్ళకి ఇచ్చి ఒకసారి ఇది న్యూవా ఓల్డా చెక్ చేసుకోవాలని మీరు వాళ్ళు అడిగితే వాళ్ళు బాక్స్ మీద ఉన్న IMEI నెంబర్, సీరియల్ నెంబర్ చెక్ చేసి వాళ్ళ డేటా బేస్ తో మీకు క్లారిటీ ఇస్తారు అది కొత్త డివైజా పాత డివైజా అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ విల్సన్ అడుగుతున్నారు, #AskTarun హాయ్ అన్న, నువ్వు రివ్యూ చేసే మొబైల్స్ అన్ని బై చేస్తావా లేక ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఇన్ కేసు నువ్వు బై చేస్తే రివ్యూ చేశాక ఆ మొబైల్స్ నేమ్ చేస్తావు. స్టార్టింగ్ టైమ్స్ లో నెలకు ఒక 10 రివ్యూలు చేస్తే ఆ 10కి 10 ఫోన్లు నేనే కొనుక్కునేవాడిని. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీ సపోర్ట్ నాకు కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల బ్రాండ్స్ రికగ్నైజ్ చేసి ఇప్పుడు 10 ఫోన్స్ లాంచ్ అయితే అందులో ఒక 5-6 ఫోన్స్ రివ్యూ యూనిట్స్ వస్తున్నాయి. మిగతా రెస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం కొని చేస్తున్నాం. కొని చేసిన ఫోన్స్ రివ్యూ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే ఆబ్వియస్ గా అమ్మేయడమే. 99% మన సబ్స్క్రైబర్స్ కొనేసుకుంటారు. వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తా ఈ ఫోన్ నేను కొని చేస్తున్నాను, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే అమ్మేస్తానని చెప్పి ప్రైస్ తగ్గించేసి మన సబ్స్క్రైబర్స్ లో అమ్మేస్తా. ఒకవేళ రాడ్ ఫోన్ అనుకోండి, సబ్స్క్రైబర్స్ అమ్మకుండా బయట మొబైల్ షాప్స్ లో అమ్మేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కిరణ్ అడుగుతున్నారు, #AskTarun అన్న పెరిస్కోప్ లెన్స్ IMX882 వర్సెస్ టెలిఫోటో లెన్స్ IMX882 విచ్ వన్ ఇస్ బెస్ట్? దీనికి ఆన్సర్ ఆల్రెడీ నేను Q&A ఎపిసోడ్ 5 or 4 లో చెప్పినట్లున్నా. దీని మీద డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. పెరిస్కోప్ లెన్స్ కి టెలిఫోటో లెన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, పెరిస్కోప్ లెన్స్ దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ జూమ్ చేసి క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడతాయి. పెరిస్కోప్ షాట్స్ అంటాం. టెలిఫోటో షాట్స్ ఏంటంటే షార్ట్ రేంజ్ లో ఉన్న సబ్జెక్ట్ ని ప్రాపర్ బోకే ఎఫెక్ట్ ఇచ్చి ప్రాపర్ పోర్ట్రేట్ షాట్స్ తీయడంలో ఉపయోగపడతాయి. సో మీరు టెలిఫోటో లెన్స్ ఆప్టిన్ అవుతారా, పెరిస్కోప్ లెన్స్ ఆప్టిన్ అవుతారా అనేది ప్యూర్లీ మీ ఇండివిజువల్ డెసిషన్. సెన్సార్ అయితే రెండింటిలో చేసే పని ఒకటే, ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తుంది, బెటర్ డీటెయిల్స్ ని క్యాప్చర్ చేయగలుగుతున్నాం, ఇలాంటివి ఉంటాయి. బట్ మీరు దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ పిక్ చేసుకుంటారా, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ క్యాప్చర్ చేస్తారనేది మీ ఇండివిజువల్ డెసిషన్. దాన్ని బట్టి ఏదనేది ఫిక్స్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ అజయ్ గౌడ్ అడుగుతున్నారు, బ్రో OnePlus 12 16GB 512GB 39,000 కి వస్తుంది, తీసుకోవచ్చా లేదా? ఆన్లైన్ లో కాదు ఆఫ్లైన్ స్టోర్ లో, అండ్ అదే ప్రైస్ లో 13R వస్తుంది. విచ్ వన్ ఇస్ బెస్ట్? 13R కి 12 కి అసలు కంపేర్ చేయమాకండి. 13R కంటే 12 ఫార్ బెటర్ ఫోన్. బట్ మీకు వస్తున్న 16 512GB జెన్యూన్ అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. 39,000 కి పర్లేదు, 1 year ఓల్డ్ ఫోనే, బట్ స్టిల్ తీసుకోవచ్చు. మీకు ఒకవేళ OnePlus నుంచే కావాలి అనుకుంటే సీల్డ్ పీస్ అయితే వర్తే తీసుకోండి. నెక్స్ట్ జిన్ ఊ అడుగుతున్నారు క్వశ్చన్, అన్న నేను Realme 12 Pro Plus 1 year నుండి వాడుతున్నా. Android 15 అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అవుతుంది, ఫోన్ బాగా హీట్ అవుతుంది. దీనికి సొల్యూషన్ చెప్పవా? సొల్యూషన్ చేయడానికి ఏముండదు. జనరల్ గా మీకు ఒకవేళ అప్గ్రేడ్ ని డౌన్ గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే సర్వీస్ సెంటర్ కి వెళ్ళి డౌన్ గ్రేడ్ చేసుకోండి. నేను ఇంతకు ముందు అయితే చేస్తున్నాను. అరౌండ్ Android 13 ఆ టైమ్స్ లో అయితే రియల్మీ నా డివైస్ కూడా రియల్మీ ఫోన్ కి నేను సర్వీస్ సెంటర్ కి వెళ్ళి డౌన్ గ్రేడ్ చేసుకున్నాను. అప్పుడు నాకు మైక్ ఇష్యూ రావడం వల్ల నేను డౌన్ గ్రేడ్ చేసుకున్నాను. ఇప్పుడు Android 15 కి డౌన్ గ్రేడ్ ఆప్షన్ తీసేసినట్లున్నారు. ఒకసారి ఎంక్వైరీ చేసి డౌన్ గ్రేడ్ ఆప్షన్ ఉంటే డౌన్ గ్రేడ్ చేసుకోండి, లేదనుకుంటే నెక్స్ట్ అప్డేట్ వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, ఇంకా చేసేది. నెక్స్ట్ సంపత్ అడుగుతున్నారు, #AskTarun అన్న Samsung S24 FE తీసుకున్నా. మా దగ్గర CMF by Nothing 65W GaN ఛార్జర్ ఉంది. ఆ ఛార్జర్ S24 FE కి యూస్ చేయొచ్చా లేదా Samsung ఛార్జరే కొనుక్కోమంటావు? ప్లీజ్ రిప్లై. నువ్వు రిప్లై ఇచ్చేదాకా కనీసం బాక్స్ కూడా ఓపెన్ చేయండి. ఫస్ట్ థింగ్ అయితే నేను Samsung బ్రాండ్ ఛార్జరే యూస్ చేయమని చెప్పి రికమెండ్ చేస్తా. థర్డ్ పార్టీ ఛార్జర్ నేను ఎప్పుడు రికమెండ్ చేయను. బట్ స్టిల్ CMF 65W GaN ఛార్జర్ ఏదైతే ఉందో అదని కాదు, GaN గాలియం నైట్రేట్ ఛార్జర్స్ అని పిలుస్తాం గ్యాన్ ఛార్జర్స్ ని. గ్యాన్ ఛార్జర్స్ ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అది డివైస్ ని బట్టి అవుట్పుట్ డెలివర్ చేయగలదు. ఎగ్జాంపుల్ మీరు 65W కదా, 65W ఫోన్ కి పెడితే కంప్లీట్ పవర్ అవుట్పుట్ ఇచ్చింది. 45W కి పెడితే దానికి తగ్గట్టు అడాప్ట్ అవ్వగలదు. 30W కి పెడితే దానికి తగ్గట్టు అడాప్ట్ అవ్వగలదు. సో అలాంటి ఒక వండర్ఫుల్ మ్యాజిక్ ఉంది గ్యాన్ ఛార్జర్స్ తో. మీకు ఒకవేళ కొత్త ఛార్జర్ తీసుకోగల కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొత్త ఛార్జర్ తీసుకోండి. లేని పక్షాన ఇప్పుడు ఎందుకు డబ్బులు పోక అనుకుంటే CMF GaN ఛార్జర్ అని మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ జశ్వంత్ అడుగుతున్నారు, బాట్ న్యూ మొబైల్, హౌ టు చెక్ ఇఫ్ ఇట్ ఇస్ ఫేక్ ఆర్ ఒరిజినల్? ఐ బాట్ OnePlus Nord 4. OnePlus వారంటీ చెక్ అని చెప్పిన వెబ్సైట్ ఉంది, ఒకసారి దాంట్లోకి వెళ్ళండి, సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి, అది ఎప్పుడు యాక్టివేట్ అయింది, వారంటీ ఉందా లేదా మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అక్కడ మీకు ప్రాపర్ ఇనఫ్ ఇన్ఫర్మేషన్ రాలేదు అని అనిపిస్తే సర్వీస్ సెంటర్ వెళ్ళండి, బాక్స్ ఫోన్ 2 తీసుకుని వెళ్ళండి, వాళ్ళు మీకు క్లియర్ గా చెక్ చేసి చెప్తారు. వాళ్ళ దగ్గర క్లియర్ డేటాబేస్ ఉంటుంది అండ్ మీరు ఫోన్ చూసి కూడా ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు. బట్ స్టిల్
రీఫర్బిష్డ్ అట్లాంటివి వస్తాయేమో అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్తే క్లారిటీ వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కాంటెంట్ ఇక్కడ వరకు చూస్తారు అంటే మీకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం కాంటెంట్ కొంచెం వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలనేది మన టార్గెట్. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్ గా మీ ముందు పెడుతూనే ఉంటాం. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ సాయి అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో వర్చువల్ ర్యామ్ ఉంటున్నాయి. iQOO Neo 10 తీసుకున్న 12GB వేరియంట్ కి 12+12 అని చూపిస్తుంది. యాక్చువల్ గా యాడ్ అయిన 12GB యూజ్ అవుతుందా లేదా బ్యాటరీ మెమరీని కూడా కన్జ్యూమ్ చేస్తుందా? ఖచ్చితంగా మెమరీని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. బ్యాటరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు, కానీ లిటిల్ ఉంటుంది. మెమరీ మీద మాత్రం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. 12GB డైరెక్ట్ గా తీసుకునేది. బట్ మీకు ఏదైతే ఆ వర్చువల్ ర్యామ్ ఉందో అది ఎక్కడ మీకు ఉపయోగపడదు. మీరు చేసే టాస్క్లకి, మీరు ఎగ్జాంపుల్ ఎడిటింగ్ చేయండి, గేమింగ్ చేయండి, ఎక్కడైనా కానీ ఆ అడిషనల్ 12GB అనేది మీరు యూజ్ చేసుకోలేరు. ఒక ఫోన్ లో వచ్చే మాక్సిమం క్యాపబిలిటీని మనం ఎప్పటికీ వాడుకోలేము. మీరు హెవీగా 4K మీద 4K క్లిప్స్ వేసి రెండర్ చేసుకుని వీడియో ఎడిటింగ్ లాంటివి ఏమైనా చేసుకుంటే యూజ్ చేయొచ్చు. లేదా హై అండ్ గ్రాఫికల్ గేమ్స్, రే ట్రేసింగ్ గేమ్స్ ఉన్నాయి ఏమన్నా ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమైనా నోటీస్ చేస్తారేమో. కానీ జనరల్ యూసేజ్ లో మీకు ఆ 12GB ర్యామే మోర్ దాన్ ఇనఫ్. అంతకు మించి వర్చువల్ మెమరీ అనేది అసలు అవసరం లేదనేది నా ఒపీనియన్. బట్ స్టిల్ మీరు అడిగిన క్వశ్చన్ అయితే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవ్వదు, కానీ మెమరీ మీద మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది. 12GB డైరెక్ట్ గా కట్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి నార్మల్ గా యూసెస్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ శ్యామ్ అడుగుతున్నారు. అన్న వేరే కంట్రీలో ఉండే మొబైల్ కి లైక్ రెడ్ మ్యాజిక్ ఆర్ ROG ఆల్ మొబైల్స్ ఇలాంటివి తెచ్చుకొని మన కంట్రీలో వైఫై తో వాడుకోవచ్చా లేదా నెట్వర్క్ యూస్ చేసి వాడొచ్చా? ఇది కంట్రీ టు కంట్రీ డిపెండ్ ఉంటుంది. జనరల్ గా మనం వీటిని గ్లోబల్ డివైజెస్ అని పిలుస్తూ ఉంటాం. గ్లోబల్ డివైజెస్ లో మాక్సిమం ఆఫ్ ద డివైజెస్ లాక్డ్ ఫోన్స్ ఉంటాయి అండ్ దాంట్లో అన్లాక్డ్ ఫోన్స్ ఇంకొక డిఫరెంట్ టైప్ ఉంటాయి. లాక్డ్ ఫోన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ రీజియన్ లో మాత్రమే ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ చైనా మెయిన్ ల్యాండ్ లో లాంచ్ అయ్యే ఫోన్స్ ఉంటాయి. వాటిలో చైనా లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. ఇంగ్లీష్ లో పెట్టుకున్నా కానీ ఆ లోపల ఉండే OS ఏదైతే ఉందో అది కేవలం చైనాకి సపోర్ట్ చేసేది మాత్రమే ఉంటుంది. సో ఇండియాలో మనకు కావాల్సిన ఫోన్ పేలు, గూగుల్ పేలు దాంట్లో మనం వేసుకోలేం. అలానే ఇప్పుడు పేటిఎం ఇట్లాంటివి ఈ సర్వీసెస్ ఇండియాలో మాత్రమే UPI సర్వీస్ ఉన్నాయి. ఇట్లాంటి సర్వీసెస్ అదర్ కంట్రీ రీజియన్స్ లో ఉండే ఫోన్స్ లో మనం యూస్ చేసుకోలేం. సో ఫుల్ ఫ్లెజ్డ్ గా యూస్ చేసుకోవాలనుకుంటే ఇండియాలో లాంచ్ అయిన ఫోన్స్ మాత్రమే యూస్ చేసుకోండి. లేదా గ్లోబల్ గా అన్లాక్ అయిన ఫోన్ యూస్ చేసి కూడా ట్రై చేయండి. లాక్డ్ ఫోన్స్ లో ఏంటంటే నెట్వర్క్ సరిగ్గా ఉండవు. అసలు ఫస్ట్ సిమ్ కార్డ్స్ పనిచేయవు లాక్డ్ ఫోన్స్. అండ్ మధ్యలో యాక్టివేషన్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఫోన్ లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో గ్లోబల్ గా వచ్చే ఫోన్స్ తో కొంచెం తలకాయ నొప్పి ఎక్కువ ఉంటుంది. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమార్ అడుగుతున్నారు. హ్యాష్టాగ్ ఆస్కుతారు. బ్రో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అయిన కంపెనీస్ ఎందుకు సబ్ బ్రాండ్స్ తీసుకొస్తాయి? లైక్ షామీ సబ్ బ్రాండ్, పోకో, వివో సబ్ బ్రాండ్, iQOO. బెస్ట్ క్వశ్చన్ ఇది. మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ స్పేస్ చాలా ఉంది. ఈ స్పేస్ లోకి కొత్త బ్రాండ్స్ ఎంటర్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఫస్ట్ షామీ ఎంటర్ అయింది. వాళ్ళే వెంటనే రెడ్మీ అని చెప్పని సబ్ బ్రాండ్ తీసుకొని వచ్చారు. నిదానంగా OnePlus ఎంటర్ అయింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఒప్పో బ్రాండ్ ఇదంతా చూసి లేదు మనం కూడా ఆన్లైన్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి రియల్మీ తీసుకొని వచ్చింది. రియల్మీ, రెడ్మీ మార్కెట్ అంతా దోచేస్తుంది, మేము ఎందుకు సైలెంట్ కూర్చోవాలని చెప్పని వివో వాళ్ళు iQOO తీసుకొని వచ్చారు. మీరేనా పర్ఫార్మెన్స్ లో డైల్యూట్ చేయకుండా ఇంకొంచెం పవర్ఫుల్ గా మేము పోకోని తీసుకొస్తామని చెప్పని షామీ, రెడ్మీ ఉండగా మళ్ళీ పోకోని తీసుకొని వచ్చింది. రెండోది ఆఫ్లైన్ సెంట్రిక్ గా ఎక్కువ బ్రాండ్స్ ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు రెడ్మీ ఆఫ్లైన్ టార్గెట్ అయిపోయింది, పోకో ఆన్లైన్ టార్గెట్ తీసుకొస్తున్నారు, వివో ఆఫ్లైన్ టార్గెట్ అయిపోయింది, iQOO ఆన్లైన్ టార్గెట్ తీసుకొస్తున్నారు, ఒప్పో ఆఫ్లైన్ టార్గెట్ అయిపోయింది, రియల్మీ ఆన్లైన్ టార్గెట్ చేస్తున్నారు. OnePlus బోత్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండింటిలో దొలగొట్టేస్తున్నారు అనుకుంటే అది వేరే విషయం. మార్కెట్ లో స్పేస్ ఉంది ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి. ఆ స్పేస్ ని కన్వీనియంట్ గా యూస్ చేసుకుంటున్నాయి బ్రాండ్స్. ఎక్కువ నాలెడ్జ్ లేదనుకోండి, పబ్లిక్ ఎవరైతే ఆఫ్లైన్ స్టోర్స్ కి వస్తున్నారో స్పెక్స్ బాగున్న ఫోన్స్ ని ఆన్లైన్ సెంట్రిక్ గా ఆన్లైన్ లో కొనుక్కునే వాళ్ళకి అమ్ముతున్నారు. సో ఇలా వీళ్ళు మెయిన్ బ్రాండ్స్ ఉండగా కూడా ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ సేల్ కావాలని చెప్పి సబ్ బ్రాండ్స్ తీసుకొని వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అక్షిత్ అడుగుతున్నారు. అన్న iQOO Neo 10 ఆఫ్లైన్ లో ఎక్కడ ఉంటాయి? iQOO Neo 10 ఆఫ్లైన్ లో మీకు దొరకడం కష్టం. iQOO అఫీషియల్ వెబ్సైట్ లోనే పర్చేజ్ చేసుకోండి లేదా అమెజాన్ లో పర్చేజ్ చేసుకోండి. బయట నుంచి మీరు కొనుక్కున్నారనుకుంటే మాత్రం అది ఆథరైజ్డ్ పర్చేస్ కాదు. ఆడియో వాడు కొని మీకు దాన్ని ఇన్వాయిస్ ని మళ్ళీ ట్యాంపర్ ఆర్ రీ ఇష్యూ చేసిన ఇన్వాయిస్. అది ఆథరైజ్డ్ గా iQOO నుంచి వచ్చిన ఇన్వాయిస్ అయితే కాదు. నెక్స్ట్ కరూబా వేణుగోపాల్ అడుగుతున్నారు. క్వశ్చన్ బాగుంటుందని చెప్పని పిక్ చేశాను ఈ క్వశ్చన్ ని, లేకపోతే నేను పిక్ చేసాను కాదు. రీజన్ హ్యాష్టాగ్ ఆస్కుతారు అని చెప్పని మీరు మెన్షన్ చేయండి. అప్పుడే నేను నా కమెంట్ సెక్షన్ లో హ్యాష్టాగ్ ఆస్కుతారు అనే ఫిల్టర్ వేసుకుంటాను. సో క్వశ్చన్స్ అన్ని వస్తాయి. హ్యాష్టాగ్ వేయగానే మీ కమెంట్ వచ్చిందని చెప్పి నేను పిక్ చేసా, క్వశ్చన్ బాగుందని చెప్పి. నెక్స్ట్ టైం నేను ఫుల్ గా టైప్ చేస్తే ఫిల్టర్ లో పోయింది మీ క్వశ్చన్. సో క్వశ్చన్ పిక్ చేయాలంటే ఖచ్చితంగా హ్యాష్టాగ్ ఆస్కుతారు అని మెన్షన్ చేయండి. క్వశ్చన్ స్కిప్ అవ్వకుండా ఉంటుంది. ఫైన్. ప్లే స్టోర్ లో వైరస్ క్లీనర్ ఆర్ ర్యామ్ క్లీనర్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా యూజ్ అవుతాయా? అవే వైరస్, అవే ర్యామ్ ని చోర్ చేసేసే యాప్స్ అనమాట. అవి ఎప్పుడు ఇన్స్టాల్ చేయమాకండి. వాటి వల్ల ఉపయోగం నిల్లు, అసలు యూజ్ ఏ ఉండదు. వాటి నుంచే ఇన్ఫాక్ట్ ఈ పాపప్ యాడ్స్, నోటిఫికేషన్స్, చెత్త చెదారం అండ్ మాల్వేర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్స్టాల్ చేసినప్పుడు రాదు, బట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఇంకొన్ని పర్మిషన్స్ అడిగి మీ డేటా తీసుకోవడం చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ థర్డ్ పార్టీవి కూడా ఇన్స్టాల్ చేయగల పర్మిషన్స్ మనం ఇచ్చేస్తాం. సో ఎప్పుడు కూడా ఈ వైరస్ క్లీనర్లు, ర్యామ్ క్లీనర్లు, ర్యామ్ బూస్టర్లు ఇన్స్టాల్ చేసి యూజ్ చేయమాకండి. అవే మీ ఫోన్ కి వైరస్లు, మాల్వేర్ లాంటివి. నెక్స్ట్ టెక్నో ఫన్ అడుగుతున్నారు. అన్న మొబైల్ బ్యాటరీ ఎక్కువ లైఫ్ రావాలంటే టిప్స్ చెప్పండి. ఈ మొబైల్ బ్యాటరీ బాగా రావాలి అంటే ఇయర్స్ కొద్ది రావాలి అనుకుంటే మీరు ఫోన్ ని సరిగ్గా యూజ్ చేయలేరు. దాచుకొని యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రైమరీగా మనం అందరం పాటించాల్సింది ఏంటంటే ఫోన్ 20% కంటే బిలో ఛార్జ్ తీసుకురామాకండి. కానీ మెజారిటీ మెంబర్స్ ఫాలో అవ్వరు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా డే లో హాఫ్ ఆఫ్ ద పర్సన్ నేను 20% కంటే
తక్కువ యూస్ చేస్తా. ప్రైమరీ ఫోన్ 15 Pro Max, బట్ స్టిల్ నేను ఛార్జింగ్ పెడతా 5-10 minutes కి మళ్ళీ తీసేస్తా, పెడతా 5-10 minutes కి తీసేస్తా. ప్రాపర్ బ్యాటరీ ఛార్జ్ సైకిల్ అనేది నేను మెయింటైన్ చేయను. అందుకే నా ఫోన్ చాలా త్వరగా బ్యాటరీ హెల్త్ పడిపోయింది. రఫ్ గా 85% వస్తుంది. మీరు అలాగా చేయకుండా 20% తక్కువ అసలు ఫోన్ యూస్ చేయమాకండి. అండ్ మాక్సిమం పెడితే 80% పెట్టండి. అటు ఇటు అయితే 85%. 80% తర్వాత ఏంటంటే ఫోన్ బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఒక రకంగా స్ట్రెస్ అవుతుంది అనుకోండి ఫుల్ ఛార్జ్ చేయడం కోసం. 20 to 80 చాలా ఫాస్ట్ గా ర్యాపిడ్ గా ఛార్జ్ అయిపోయింది, తర్వాత లేట్ అవుతుంది. సో బెటర్ 20 to 80 మెయింటైన్ చేయండి. అండ్ హెవీగా ఫోన్ యూస్ చేయమాకండి. విపరీతంగా కూర్చొని గేమ్స్ ఆడటం కానీ, విపరీతంగా వీడియోస్ రికార్డ్ చేయడం, విపరీతంగా వీడియో ఎడిటింగ్ చేయడం, ఇట్లాంటివి చేసినా బ్యాటరీ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది. మూడోది, హీటింగ్ ఎక్కువ ఉన్న ఏరియాస్ లో ఫోన్ ఎక్స్పోజ్ చేసి అలా పెట్టి వదిలేమాకండి. ఎగ్జాంపుల్ కార్ లో డాష్ బోర్డ్ మీద పైన పెడతారు కొంతమంది, సన్లైట్ డైరెక్ట్ గా పడుతూ ఉంటుంది, బ్యాటరీ హెల్త్ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యింది. ఇంకొంచెం ఎక్స్ప్లోసివ్ ఉండే ఏరియాస్ లో కానీ, హెవీ టెంపరేచర్స్ ఉండే ఏరియాస్ లో కూడా ఫోన్ యూస్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం మినిమల్ గా యూస్ చేయండి, అప్పుడే మీరు బ్యాటరీ హెల్త్ ఎక్కువ ఉండిద్ది. బట్ ఇవన్నీ చేస్తే ఫోన్ సరిగ్గా వాడుకున్నాం అని చెప్పనే ఫీల్ ఉండదు. అందుకే నేను ఎలా పడితే అలా యూస్ చేస్తా. మాక్సిమం ఫోన్ ని ఎంత వరకు యూస్ చేస్తా దానికంటే ఒక 1-2% ఎక్కువ యూస్ చేస్తాను నేను. నా అలా యూస్ చేస్తే మీకు ఫోన్ బ్యాటరీ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ కావి గ్రీసాయి అడుగుతున్నారు. iQOO Neo 10 కి న్యూ OS వస్తుందా? నేను అనుకుంటున్నా నా ఇన్స్టింక్ట్ ప్రకారం అయితే 100% iQOO Neo 10 కి Original 6 వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ రాఖీ అడుగుతున్నారు. అన్న ఫ్యూచర్ లో అండర్ 25K లో కాంపాక్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉందా? 100% ఉంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పబ్లిక్ కనుక ప్రాపర్ గా అడాప్ట్ చేసుకుంటే, ఈ కాంపాక్ట్ ఫోన్స్ అనే మార్కెట్ ని అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా బ్రాండ్స్ ఇంకా వాటి మీద పనిచేస్తాయి. అలాంటి ఫోన్స్ తీసుకొని వస్తాయి. ఎగ్జాంపుల్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లేలు ప్రతి ఒక్క బ్రాండ్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. సెకండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ IP రేటింగ్స్. ఇప్పుడు అండర్ 20,000 లో కూడా IP రేటింగ్స్ వచ్చేస్తాయి. ఇంతకు ముందు మనకి 50,000 రూపాయల పైన మాత్రమే ఉండేది. తర్వాత సిలికాన్ కార్బన్ మెటీరియల్ బ్యాటరీస్ 6,000-7,000 mAh బ్యాటరీస్, అవి కూడా ఇంతకుముందు 30 పైనే ఉండేది. ఇప్పుడు బడ్జెట్ లో కూడా వచ్చేస్తున్నాయి. సో ఒక టెక్నాలజీని పబ్లిక్ ఎక్కువ అడాప్ట్ చేసుకుంటున్నాయి, దాని మీద ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది, ఎక్కువ పబ్లిక్ దానికి కన్విన్స్ అయిపోతున్నారు అనుకుంటే బ్రాండ్స్ ఖచ్చితంగా వాటి మీద వచ్చేస్తాయి. నా అంచనా ప్రకారం అయితే వస్తాయని అనుకుంటున్నాను 25K లో కాంపాక్ట్ ఫోన్స్. నెక్స్ట్ క్వశ్చన్, LYT సెన్సరా లేదా సోనీ IMX సెన్సర్ బెటరా? ఈ క్వశ్చన్ ఆన్సర్ షార్ట్ గా చెప్పే కాన్సెప్ట్ కాదు. మినిమం ఒక 5 minutes మీరు టైం స్పెండ్ చేయాల్సింది. వీడియో టైటిల్ కూడా మీకు పక్కన కనబడుతుంది, ఒకసారి యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, మన వీడియో చూడండి, మీకు క్లియర్ గా ఆన్సర్ తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆనంద్ అడుగుతున్నారు. వై కంటిన్యూస్లీ స్లో డౌన్ ద పర్ఫార్మెన్స్ ఇయర్ బై ఇయర్ ఇన్ మై గేమింగ్ ఫోన్? క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు, బట్ ఆన్సర్ ఇయర్ బై ఇయర్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అంటే ఇది ఒక ఎలక్ట్రానికల్ కాంపోనెంట్, వేర్ అండ్ టేర్ అనేది జరుగుతుంటుంది. అంటే ఎంత ఎక్కువ మీరు యూస్ చేస్తూ ఉంటే దాని లైఫ్ అంత తగ్గుతూ ఉంటుంది. సో మీరు గేమింగ్ అదే పనిగా కూర్చొని ఆడుతూ ఉంటే బ్యాటరీ మీద ఇంపాక్ట్ పడింది, పర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్ మీద ఇంపాక్ట్ పడింది, అదర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు ఫోన్ ని ఎంత మోడరేట్ గా యూస్ చేసుకుంటే అంత లైఫ్ పెరిగిద్దే కానీ అదే పనిగా కూర్చొని దాన్ని మాక్సిమం మీరు యూస్ చేస్తూ ఉంటే పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. దాన్నే మనం వేర్ అండ్ టేర్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు గేమర్ అడుగుతున్నారు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ 2.1 lakh. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఫ్యాషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒక మంచి మొబైల్ కావాలి, వీడియోస్ రికార్డ్ చేస్తా, లో లైట్ ఉంటుంది, ఫస్ట్ అండర్ 30K, సెకండ్ అండర్ 50K. దీనికి ఆన్సర్ కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి ఫోన్స్ కొనాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఆన్సర్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. అందులో ఐఫోన్స్ గురించి, ఆండ్రాయిడ్ ఫోన్స్ గురించి రెండింటి గురించి మెన్షన్ చేసా, మీకు ప్రాపర్ ఆన్సర్ ఆ వీడియో దొరికింది. ఒక 5 minutes టైం స్పెండ్ చేయండి. నెక్స్ట్ గిరిధర్ అడుగుతున్నారు. అండర్ 35K iQOO Neo 10 కన్నా ఏమైనా బెటర్ ఫోన్ ఉందా iQOO Neo 10 ని బీట్ చేసే మొబైల్? ఆల్రౌండర్ ఫోన్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి, బట్ మీరు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అక్కడ మీ సెలక్షన్ ఇంకా ఈజీగా జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ అనుకోండి iQOO Neo 10 నో డౌట్. కెమెరా అనుకోండి వివో గానీ ఒప్పో గానీ తీసుకోవచ్చు, Reno 14 ఆర్ వివో V60. ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మాత్రం బెటర్ యూ ఆప్టిన్ ఫర్ iQOO Neo 10 ఇట్సెల్ఫ్. పెద్దగా బీట్ చేసేలాగా అయితే వేరే ఫోన్స్ పెద్దగా కనబడట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ సక్సెస్. థ్యాంక్ యూ. 45 watts అండ్ 80 watts అడాప్టర్ యూస్ చేస్తే బోత్ ఒకే టైం కి చార్జ్ అవుతున్నాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చిన్న లాజిక్ మీకు చిన్నకే చెప్పా, 20 to 80% అనేది చాలా ర్యాపిడ్ గా చార్జ్ అయ్యే టైం. ఎగ్జాంపుల్ మీరు 45 watts యూస్ చేస్తే ఒక 30 minutes పట్టింది అనుకుందాం. అదే 80 watts యూస్ చేస్తే అరౌండ్ 25 minutes 20 minutes పట్టింది అనుకుందాం. ఒక 10 minutes డిఫరెన్స్ అయితే ఇక్కడ వచ్చింది. బట్ 80 to 100% ఏదైతే ఉందో చార్జర్ ఇచ్చే లోడ్ ని బట్టి మీ ఫోన్ ఆప్టిమైజ్ అయ్యి బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ అవ్వకుండా స్లోగా చార్జ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు 45 యూజ్ చేసినా 80 యూజ్ చేసినా ఫోన్ టెంపరేచర్ అనేది కొంచెం ఫస్ట్ కూల్ అవ్వాలి. ఇంతకు ముందు ఉన్న టెంపరేచర్ తో కంపేర్ చేస్తే ఫోన్ కొంచెం కూల్ అయిన తర్వాతే 80 to 100% చార్జ్ అవుతుంది. సో మీరు ఒకవేళ 45 watt ఫాస్ట్ అవుతుందా 80 watt ఫాస్ట్ అవుతుందా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అప్ టు 80% క్యాలిక్యులేట్ చేసుకోండి, 100% వరకు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, SSMB ఆండ్రాయిడ్ లో లాగా ఐఫోన్స్ లో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఎందుకు ఉండదు అండ్ ఐఫోన్ కాల్ క్వాలిటీ గురించి చెప్పండి. ఇప్పటి వరకు ఐఫోన్ కి వచ్చే కాల్ క్వాలిటీని ఏ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా బీట్ చేయలేదు. ఈవెన్ సామ్సంగ్ S25 Ultra అయినా, అది OnePlus లో అయినా, Xiaomi లో అయినా, ఏ ఫోన్ అయినా మీరు తీసుకోండి, ఐఫోన్స్ లో వచ్చే మైక్ క్వాలిటీని, కాల్ క్వాలిటీని మిగతా ఏ ఆండ్రాయిడ్ డివైస్ కూడా బీట్ చేయలేదు. అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఐఫోన్ లో లేకపోయినా కానీ వీళ్ళ ఆప్టిమైజేషన్ అండ్ సాఫ్ట్వేర్ ద్వారా నాయిస్ మొత్తాన్ని రిడక్ట్ చేసేస్తారు. వాయిస్ ఐసోలేషన్ అని చెప్పిన ఒక ఫీచర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు నాయిస్ మొత్తాన్ని రిడక్ట్ చేసి ఇస్తున్నారు. బట్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నప్పటికీ ఐఫోన్ ని కాంపీట్ చేయలేకపోతున్నాయి కాల్ క్వాలిటీ విషయంలో. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఆప్టిమైజేషన్. ఐఫోన్ కి పెట్టిన పేరు కూడా ఆప్టిమైజేషన్. ఇంకా ఫైనల్ క్వశ్చన్, ప్రభుదాస్ అడుగుతున్నారు. అన్న మీ ఆన్సర్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బేబీ డీసీఎల్ లో X200 FE కొన్నా, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ తో 5,500 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చింది. ఓకే, 2,483 రూపీస్ క్యాష్ బ్యాక్ అని చూపించింది. టోటల్ నాకు
39,941 రూపీస్ కట్ అయింది. ఇప్పుడు క్యాష్ బ్యాక్ కార్డ్ లోకి వస్తుందా లేదా ఫ్లిప్కార్ట్ అకౌంట్ లోకి వెళ్తుందా? అసలు ఎప్పుడు క్రెడిట్ కార్డ్ కి అవుతుంది ఆర్ ఇది ఫ్లిప్కార్ట్ స్కామా? ఫ్లిప్కార్ట్ లో కాల్ సపోర్ట్ కూడా రావట్లేదు. ప్లీజ్ ఆన్సర్. చాలా చిన్న క్వశ్చన్ ఇది, మీరు అనవసరంగా పానిక్ అవ్వద్దు. ఏదైతే వాళ్ళు క్యాష్ బ్యాక్ అన్నారో అది ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ లోకి యాడ్ అవుతుంది. మీరు ఒకవేళ అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ యూస్ చేశారనుకోండి, అమెజాన్ వాలెట్ లోకి యాడ్ అవుతాయి క్యాష్ బ్యాక్ అమౌంట్. బట్ ఫ్లిప్కార్ట్ లోకి వచ్చేటప్పటికి వాళ్ళ బెస్ట్ పార్ట్ మీ క్రెడిట్ కార్డ్ లోకి యాడ్ చేస్తాము. మీరు అది ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. అదే బెస్ట్. ఇన్ఫాక్ట్ అమెజాన్ కంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు చేసే పనే బెస్ట్. కానీ ఇన్స్టెంట్ గా ఆ క్యాష్ బ్యాక్ అనేది యాడ్ అవ్వదు. ఇప్పుడు మీరు సెప్టెంబర్ లో యూస్ చేశారనుకోండి, అక్టోబర్ స్టేట్మెంట్ లోకి యాడ్ అవుతుంది. ఇన్స్టెంట్ గా సెప్టెంబర్ మంత్ లో చేసిన ట్రాన్సాక్షన్ క్యాష్ బ్యాక్ సెప్టెంబర్ మంత్ లో క్రెడిట్ అవ్వవు. అక్టోబర్ మంత్ స్టేట్మెంట్ లోకి ఈ క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. సో ఈ మంత్ వచ్చిన క్యాష్ బ్యాక్ ని మీరు నెక్స్ట్ మంత్ యూస్ చేసుకోవచ్చు. సింపుల్. ఇది ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్ కాదు, ఏమీ కాదు. మీరు కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేయండి, సరిపోతుంది. సో ఇవి ఓవరాల్ గా ఈ వాటి మన Q&A ఎపిసోడ్ 7 లో వచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ కి ఇచ్చిన ఆన్సర్స్ అన్ని మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటున్నాను. ఇంకా బెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో నెక్స్ట్ సండే Q&A ఎపిసోడ్ 8 తో మళ్ళీ మీ ముందు తిరిగి వస్తా. చేయాల్సిందల్లా ఏం లేదు, #AskTarun అని చెప్పని కింద కమెంట్ సెక్షన్ లో బెస్ట్ కమెంట్స్ కమెంట్ చేయండి. మరి ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇవన్నీ చేసినా చేయకపోయినా ఛానల్ కి కొత్తగా వచ్చిన మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.